నెక్స్ట్ ఇన్ కంటిన్యూవేషన్ విత్ లాస్ట్ క్లాస్ పర్క్విజిట్స్లో ఇంతకుముందు మనం ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ ఉన్నప్పుడు అకామిడేషన్ వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉన్నప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మోటార్ కార్ పర్క్విజిట్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అనేది తెలుసుకున్నాం. ఇది సబ్ రూల్ 3 ఆఫ్ రూల్ 3 ఆఫ్ సబ్ రూల్ 2లో డిస్కషన్ చేస్తుంది మోటార్ కార్ గురించి. మోటార్ కార్ మీన్స్ ఇఫ్ మోటార్ కార్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్ టు ద ఎంప్లాయీకి మోటార్ కార్ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి పర్క్విజిట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ హ్యాండ్స్లో మాత్రమే అది పర్క్విజిట్స్ అవుతుంది. హౌఎవర్ ద యూజ్ ఆఫ్ ఎనీ వెహికల్ ప్రొవైడెడ్ బై ఏ కంపెనీ ఆర్ an employer for journey by the assessee for his resident to his office or other place of work or from such office or place of his residential shall not be regarded as benefit given or provided. అంటే ఆఫీస్ పర్పస్ కోసం ఆర్ ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్ కానీ ఆఫీస్ నుంచి వేరే క్లయింట్ వర్క్ ప్లేసెస్కి కానీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇట్లా కన్నా యూజ్ చేస్తే అది బెనిఫిట్గా ట్రీట్ చేయము. అండ్ ప్రొవైడెడ్ టు హిమ్ ఫ్రీ కాస్ట్ ఆర్ అట్ కన్సెషనల్ రేట్ అవి ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా. నెక్స్ట్ బట్ ఇఫ్ ద మోటార్ వెహికల్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయీ, ఇక్కడ మోటార్ వెహికల్ ఓన్డ్ బై ద ఎంప్లాయీ. ఇంతకుముందు ఎంప్లాయర్ ఉన్నప్పుడు ఎంప్లాయర్ వెహికల్ వచ్చేసి ఎంప్లాయర్ది, అది ఎంప్లాయీకి ఇస్తే అట్లా చూసుకుంటాం, పర్క్విజిట్స్గా తీసుకుంటాం, ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఒకవేళ ఎంప్లాయీకి ఓన్ వెహికల్ ఉంది, ఆ వెహికల్ని అండ్ యూజ్డ్ బై హిమ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ హోలీ ఫర్ పర్సనల్ పర్పస్ అండ్ ఫర్ విచ్ ఎంప్లాయర్ రీంబర్సెస్ ద రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కార్ ఇట్ విల్ బి పర్క్విజిట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఇక్కడ ఓన్ వెహికల్ని యూజ్ చేస్తుంటే రీంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ఆల్ ఎంప్లాయీస్కి ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడనేమో ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి. ఎవరు మోటార్ కార్ వచ్చేసి ఎంప్లాయర్ది ఉన్నప్పుడు, ఎంప్లాయీదే మోటార్ వెహికల్ అయితే రీంబర్స్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంటే ఆల్ ఎంప్లాయీస్కి ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ బై వే ఆఫ్ యూజ్ ఆఫ్ మోటార్ కార్ టు అన్ ఎంప్లాయీ బై అన్ ఎంప్లాయర్ షెల్ బీ డిటర్మైన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. పర్క్విజిట్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ పర్ క్యాలెండర్ మంత్ సర్కమ్స్టెన్సెస్ ఏమి వేర్ cubic capacity of the engine does not exceed 1.6 liters or where cubic capacity of engine exceeds 1.6 liters. దాని యొక్క కెపాబిలిటీ 1.6 లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఎట్లా, 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఎట్లా. నెక్స్ట్ వేర్ ద మోటార్ కార్ ఈజ్ ఓన్డ్ ఆర్ హైర్డ్ బై ద ఎంప్లాయర్. ఎవరు ఎంప్లాయరే ఓన్గా ఉన్నా ఆర్ ఎంప్లాయరే హైర్ చేసుకున్నా and is used wholly and exclusively in the performance of his official duties కోసమే వర్క్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ ఏ పర్క్విజిట్స్ ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ నోట్ 2 అంటే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అది క్యూబిక్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ అది కూడా పర్క్విజిట్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ అఫీషియల్ డ్యూటీస్ కోసం పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. దాని యొక్క మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ బై ద ఎంప్లాయర్. ఏవి డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, ఏవి ఎంప్లాయీ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ. నెక్స్ట్ ఒకవేళ ఈజ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ పర్పస్ ఆఫ్ ఎంప్లాయీ ఆర్ మెంబర్స్ ఆఫ్ హిజ్ హౌస్ హోల్డ్ అండ్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఇక్కడ ఏం జరిగింది, ఎంప్లాయీ ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ పర్పస్ కానీ అతని యొక్క పర్సనల్ పర్పస్ కానీ యూజ్ చేస్తుంటే, ఎనీ మెంబర్ ఆఫ్ హిజ్ హౌస్ హోల్డ్ కానీ యూజ్ చేస్తుంటే రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ మెట్ ఆర్ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయర్. ఈ కేసులో యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్, ఎంతైతే యాక్చువల్ అమౌంట్ ఇంకర్ అయినారో ఎంప్లాయర్ on running and maintenance of motor car during the relevant previous year, including remuneration if any paid by the employer to chauffeur ante driver, has increased by the amount representing normal wear and tear of motor car and has reduced by any amount charged from the employee of such use. అంటే
ఎంప్లాయర్కి ఎంతైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతావో దాని రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్కి అండ్ అది డ్రైవర్కి పేమెంట్ చేసేది ఆ అమౌంట్ అంతా పేమెంట్ తీసుకొని దాని నుంచి ఏమైనా అమౌంట్ ఎంప్లాయీ నుంచి కలెక్ట్ చేసింటే ఆ అమౌంట్ని లెస్ చేస్తాం, రిమైనింగ్ అంతా వాల్యూ ఆఫ్ పర్కుజిట్గా తీసుకుంటాము. ఇది క్యూబిక్ కిలోమీటర్స్ లెస్ దెన్ 1.6 ఉన్నప్పుడు. ఒకవేళ మోర్ దెన్ ఉంటే యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ అండ్ ద రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మోటార్ కార్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ including any remuneration if any paid by the employer to the chauffeur as increased by the amount representing normal wear and tear of the motor car as reduced by any amount charged from the employee for such use. సో ఇక్కడేమి సేమ్ ఇక్కడ ఏం చెప్తారో అక్కడ కూడా అదే చెప్తారు. ఈ క్యూబిక్ దానిలో ఏం పెద్దగా చేంజ్ కాదు. బట్ ఎప్పుడైతే అది పార్ట్లీ యూజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ డ్యూటీస్ అండ్ పార్ట్లీ ఫర్ ప్రైవేట్ పర్పస్ కానీ యూజ్ చేస్తుంటే ఇది ఓన్ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఇట్లాంటి కేసులో ఏమవుతుందంటే ద ఎక్స్పెన్సెస్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ ఆర్ మెట్ ఆర్ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయర్. ఒకవేళ అది మెయింటెనెన్స్ మొత్తం ఈ ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ చేస్తుంటే అట్లాంటి కేసు కానీ ఆర్ ప్రైవేట్ పర్పస్ యూజ్డ్ ఆర్ ఫుల్లీ మెట్ బై ద అసెస్సీనే మెట్ చేస్తుంటే ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటావో అడిషనల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎవరు మెయింటైన్ చేస్తున్నారో అసెస్సీ మెయింటైన్ చేస్తుంటే ఈ కేసెస్లో ఫస్ట్ కేసెస్లో ఏం చేస్తారంటే 800 రూపీస్ ప్లస్ 900 ఇఫ్ చఫర్ ఈజ్ ఆల్సో ప్రొవైడ్ టు రన్ ద మోటార్ కార్. చఫర్ మీన్స్ డ్రైవర్ అనుకోవచ్చు. 800 వరకు వస్తుంది. ఒకవేళ ద ఎక్స్పెన్స్ ఆర్ రన్నింగ్ మెయింటెనెన్స్ వచ్చేసి అసెస్సీ మెట్ అవుతుంటే ఓన్లీ 600 వరకు ప్లస్ 900 చఫర్కి 900. సో ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తుంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 1800, చఫర్కి 900. ఎక్స్పెన్సెస్ రన్నింగ్ మెయింటెనెన్స్ వచ్చేసి అసెస్సీ మెట్ అవుతుంటే 600 ప్లస్ 900 చఫర్కి సంబంధించి. ఒకవేళ అది క్యూబిక్ కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటే 1.6 ఉంటే 2400, చఫర్కి 900. ఎప్పుడు అది క్లియర్, అది ఇక్కడ 2400 వస్తుంది. అండ్ అంటే ఈ 1800కి 600 యాడ్ చేయండి, 2400 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 600కి 300 యాడ్ చేయండి అంటే 900 వస్తుంది. ఎప్పుడు క్యూబిక్ కిలోమీటర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాల్యూ 2400 900, తక్కువ ఉంటే తక్కువ వాల్యూ 1800 600. చఫర్కి మాత్రం 900 ఒకవేళ చఫర్ ఉంటే. నెక్స్ట్ వే ద ఎంప్లాయీ ఓన్స్ మోటార్ కార్. ఇక్కడ ఏమి మోటార్ కార్ వచ్చేసి ఎంప్లాయీదే. ఇంతకుముందు మోటార్ కార్ వచ్చేసి ఎంప్లాయర్ది. అతని యొక్క రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎంప్లాయీ మెయింటైన్ చేసే ఎట్లుంటుంది, ఎంప్లాయరే మెయింటైన్ చేసే ఎట్లుంటుంది. ఎంప్లాయరే మెయింటైన్ చేసే 1800 2400 తీసుకుంటారు. ఎంప్లాయీ మెయింటైన్ చేస్తుంటే 600 900 చూసుకుంటాము. నెక్స్ట్ వే ద ఎంప్లాయీ ఓన్స్ ఏ మోటార్ కార్ వచ్చేసి ఎంప్లాయీ దగ్గరనే ఉంటే బట్ ద యాక్చువల్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ మెట్ ఆర్ రింబర్స్డ్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ రింబర్స్మెంట్ చేస్తుంటే ఎవరిది మోటార్ కార్, ఎవరిది ఎంప్లాయీది కాబట్టి. సో సచ్ రింబర్స్మెంట్ ఈజ్ ఆ వెహికల్ని ఓన్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ అఫీషియల్ పర్పస్ యూజ్ చేస్తుంటే అది నాట్ ఏ పర్కుజిట్స్. ఒకవేళ పార్ట్లీ పర్సనల్ యూజ్కి పార్ట్లీ ప్రైవేట్ యూజ్కి యూజ్ చేస్తుంటే ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్, అంటే అతను ఎంతైతే రీయింబర్స్మెంట్ ఇస్తున్నారో అది ఎంతైతే ఇంకర్ అవుతున్నాడో ఆ రెడ్యూస్డ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ పైన ఏదైతే అమౌంట్ స్పెసిఫైడ్ చేసి ఉంటామో 1Cలో, అంటే అది 1800 2400 ఆర్ 600 900 ఉంది కదా, ఆ అమౌంట్ని లెస్ చేస్తాం. అవి ఏమైనా ఉంటే ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్. చఫర్కి సంబంధించి 900 ఉంటే అది అనమాట 1800 2400కి సంబంధించినది. నెక్స్ట్
ఇక్కడ ఆ క్యూబిక్ మీటర్ ఇంకా ఎక్కువ ఉంటే యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ దాని నుంచి రెడ్యూస్డ్ 2400 లెస్ చేయాలి. ఒకవేళ చఫర్ ఉంటే 900 ప్లస్ అవుతుంది. నెక్స్ట్, వేర్ ద ఎంప్లాయీ ఓన్స్ ఎనీ అదర్ ఆటోమోటివ్ కన్వేయన్స్ బట్ the actual running and maintenance charges are met or reimbursed to him by the employer. సో అదర్ వేలో కన్వేలో చూసుకుంటున్నాడు. యాక్చువల్లీ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ మెట్ ఆర్ రీయింబర్స్డ్ టు హిమ్ బై ద ఎంప్లాయర్. అంటే వెహికల్ ఇతనికి లేదు, ఎంప్లాయర్కి లేదు. క్యాబ్లో వస్తున్నాడు, ఆ క్యాబ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ని రీయింబర్స్మెంట్ చేస్తున్నాడు ఎంప్లాయర్. అప్పుడు అఫీషియల్ పర్పస్ కోసమే వస్తుంటే నాట్ ఏ పర్క్విజిట్ అండ్ ఇక్కడ నాట్ అప్లికబుల్. క్యూబిక్ కిలోమీటర్స్ అవన్నీ ఏం అప్లికబుల్ ఏం రాదు. అంటే ఏదానో ఉదాహరణ వాడిని ఇష్టం వచ్చింది దానిలో వస్తాడు అప్పుడు వచ్చేటప్పుడు. ఒకవేళ పార్ట్లీ పర్సనల్ యూజ్ పార్ట్ని ప్రైవేట్ యూజ్ కానీ యూజ్ చేస్తుంటే యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ ఎంతైతే పే చేయాల్సి వస్తుందో ఆ అమౌంట్ నుంచి రెడ్యూస్డ్ ద 900 రూపీస్ రెడ్యూస్ చేయాలి. 900 రూపీస్ రెడ్యూస్ చేయాలి. ఆల్సో సి నోట్ 2 బిలో ఇన్ ద టేబుల్. సో నోట్ 2లో ఏం చెప్పినారో చూద్దాం. ఫస్ట్ నోట్ 1 వేర్ మోర్ దెన్ 1 మోటార్ కార్ ఈజ్ ప్రొవైడెడ్. అంటే ఒక మోటార్ కార్ కాకుండా 2 మోటార్ కార్స్ ప్రొవైడ్ చేసినాము. 1 or more motor cars are owned or hired by the employer and the employee or any member of his household are allowed the use of such motor car or all any of such motor cars. ఇట్లాంటి కేసులో ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ షెల్ బి ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 1 కార్. ఫస్ట్ ఒక కార్కి క్యాలిక్యులేట్ చేస్తాం. యాజ్ ఇఫ్ ద ఎంప్లాయీ హ్యాస్ ప్రొవైడెడ్ 1 motor car ఫర్ యూజ్ ఆఫ్ పార్ట్లీ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అండ్ పార్ట్లీ ఫర్ హిస్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ పర్పసెస్ అండ్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ కార్ ఆర్ కార్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రైవేట్ అండ్ పర్సనల్ పర్పసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఒక కార్కి క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ కార్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్. అంటే అతను ప్రైవేట్ యూజ్ చేస్తున్నాడా, పర్ఫార్మెన్స్ డ్యూటీస్ చేస్తున్నాడా, పర్సనల్ యూజ్ చేస్తున్నాడా అవి చూస్తాము. ఇంకో కార్ని వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ అండ్ పర్సనల్ యూజ్కే యూజ్ చేస్తున్నట్లు చెప్తాము. నెక్స్ట్, నోట్ 2 ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలా అని చెప్పినాము. డాక్యుమెంట్స్ ఏవి అంటే వేర్ ద ఎంప్లాయర్ ఆర్ ద ఎంప్లాయీ క్లెయిమ్ దట్ మోటార్ కార్ ఈజ్ యూజ్డ్ wholly and exclusively in the performance of official duty or that actual expenses on the running and maintenance of motor car owned by the employee for official purpose కోసమే ఉన్నట్టు డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. మోర్ దెన్ ద అమౌంట్ డిడక్టబుల్ he may claim a higher amount attributable to such official use and value of perquisite in such case shall be the actual amount of charges met or reimbursed by the employer has received by the higher amount attributable to official use. ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అవి రెడ్యూస్ చేసేస్తాము. వాటికి కండిషన్స్ 2 కండిషన్స్ని చూడాలి. 2 కండిషన్స్ ఏమంటే ద ఎంప్లాయర్ హ్యాస్ మెయింటైన్డ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ జర్నీ. అంటే హై వాల్యూ ఉందని చెప్పడానికి ఎంప్లాయర్ కంప్లీట్ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి, జర్నీ యొక్క డీటెయిల్స్ని ఫర్ అఫీషియల్ పర్పస్ విచ్ మే ఇంక్లూడ్ డేట్ ఆఫ్ జర్నీ కావచ్చు, డెస్టినేషన్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ దెరాన్ ఆ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఎంప్లాయర్స్ గివ్ సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ దట్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇంకర్డ్ హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ. ఈ 2 డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ మోటార్ కార్. అది ఏమంటే ఫర్ కంప్యూటింగ్ ద పర్క్విజిట్ వాల్యూ ఆఫ్ మోటార్ కార్ ద నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ మోటార్ కార్ షెల్ బి టేకెన్ 10% పర్ యానం ఆఫ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద మోటార్ కార్ ఆర్ కార్స్. సో యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద 10% తీసుకుంటాము. అది నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ మోటార్ కార్. ఇదే ఎక్కడ యూజ్ చేసినాము? ఇక్కడ యూజ్ చేసినాము కదా మనం. నార్మల్ వేర్ అండ్ టేర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము అని దానికి సంబంధించి అనమాట.
సో 10% తీసుకుంటాం. ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్ అమౌంట్ నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ మోటార్ కార్ అండ్ యాజ్ రెడ్యూస్డ్ బై అమౌంట్ ఏమైనా పే చేసి ఉంటే. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కార్ ఎంతైతే ఉందో దానికి అండ్ చాఫర్కి ఏమైనా పేమెంట్ చేసి ఉంటే అండ్ ఇంక్రీజ్డ్ బై నార్మల్ వేర్ అండ్ టేర్. అంటే నార్మల్ వేర్ అండ్ టేర్ అంటే ఆ యొక్క వెహికల్ యొక్క 10% తీసుకుంటాము. ఇది రిలేటెడ్ టు ఈ ఏమంటారు మోటార్ వెహికల్ ఏమైనా ప్రొవైడ్ చేసే మోటార్ కార్ ప్రొవైడ్ చేసే పర్క్విజిట్స్ ఇట్లా ఉంటుంది.